తిరుపతి భీమాస్ ప్యారడైజ్ హోటల్ రూమ్ నంబర్ 109 ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చేసే నీచమైన పనులకు ఆ రూమ్ అడ్డా అంటోంది ఆ మహిళ. ఆరోపణలే కాదు ఆధారాలు కూడా ఉన్నాయంటోంది. అటు ఆదిమూలం భార్య మాత్రం మా ఆయన బంగారం అంటోంది. మరోవైపు ఆరోపణలపై స్పందించిన టీడీపీ ఆదిమూలంపై వేటు వేసింది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పార్టీకి చెందిన మహిళా కార్యకర్త లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. కొన్ని ప్రైవేట్ వీడియోలను సైతం బాధితురాలు రిలీజ్ చేసింది. తిరుపతిలోని భీమాస్ హోటల్లో ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశాడని వెల్లడించింది. బాధితురాలు ఆదిమూలం గురించి అందరికీ తెలియాలనే వ్యవహారం మొత్తం పెన్ కెమెరాలో రికార్డ్ చేశానన్నారు. 10వ తారీఖు 1:30 తిరుపతి భీమాస్ ప్యారడైస్కి పిలవడం జరిగింది. నేను అనుకున్నట్టుగానే ఆ పెన్ కెమెరా ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది. తన రాసలీలలను నేను రికార్డ్ చేసి తీసుకురావడం జరిగింది. టీడీపీ పార్టీ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టడం జరిగింది. నాకు బ్లాక్మెయిల్స్ ఎక్కువైంది. నేను పెట్టిన విషయం అతనికి తెలిసిన తర్వాత ఆ వీడియోస్ కానీ ఎక్కడ స్ప్రెడ్ చేయకూడదని ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తూ కాల్స్ చేసేవాడు. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్ నంబర్ 109 సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చేసే నీచమైన పనులకు అడ్డా అంటోంది మహిళ. మొబైల్లో వచ్చిన కాల్స్, రాసలీలకు సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేశారామె. మరోవైపు మా ఆయన బంగారం అంటోంది కోనేటి భార్య. ఈ వ్యవహారంలో కుట్రకోణం ఉందంటున్నారామె. భర్త మంచి ఆయన, అట్లా జరుగుంటే నేను ఈ బిడ్డల్ని ఎక్కడ బతికించుకొని అంత పెళ్లి చేసి వీళ్ళకి నెగలేసి మేము చేసినాం. ఆయన గురించి ఏ ప్రాబ్లం లేదు సార్. కావాలని చేసిందే. ఇది పెద్దిరెడ్డి గారు ఆడిస్తున్న డ్రామా. ఇది దానిలో మా మామగారు బలి అయినాడు. ఎమ్మెల్యేకు సంబంధించిన ఆరోపణలు, వీడియోలు సహా బయటికి రావడంతో టీడీపీ అధిష్టానం వెంటనే రియాక్ట్ అయింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఏదైతే ఆదిమూలం గారి మీద వచ్చినటువంటి వీడియో ఉందో ఆ వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం జరిపాడు అన్నది మహిళ ఆరోపణ. అయితే ఈ ఆరోపణల వెనుక కుట్ర ఉంది అనేది కోనేటి కుటుంబం వాదన. ఇందులో ఎవరి వర్షన్లో ఎంత నిజముంది? మొత్తానికి కోనేటి కథ పొలిటికల్ గా కాకరేపుతోంది.